లైంగిక సమస్యలకు సంబంధించిన వైద్యం మాత్రం ఆండ్రాలజీ అద్భుతంగా డెవలప్ అయింది. అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా షాక్ వేవ్ ట్రీట్మెంట్ లాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఎట్లాంటి సమస్య లేకుండా, ఎలాంటి పెయిన్ లేకుండా, ఆపరేషన్స్ లేకుండా చాలా డాక్టర్ చెప్పేదేంటంటే ఒక 90% సమస్యలకి ఒక చిన్న టాబ్లెట్‌తో సరిపోతుందని నేను చెప్తున్నారు. అంత అద్భుతమైన ఇప్పుడు వైద్యం పెరిగిన నేపథ్యంలో మరొకసారి అసలు ఈ లైంగిక సమస్యలు వీటిని పరిష్కరించడం ఎలా అని తెలుసుకునేందుకు ఇవాళ మనం సీనియర్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎస్ ఆశిష్ రెడ్డి గారిని ఆహ్వానించాం. వారు చాలా సుప్రసిద్ధులు. అమెరికాలో చదువుకొని వచ్చారు ఆండ్రాలజీ. చాలా పెద్ద పెద్ద క్లయింట్స్‌కి ఆయన సలహాదారు, వైద్యులు కూడా. మరి ఆయన్ని అడిగి మన యొక్క అనేక సందేహాలను తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. వెల్కమ్ టు 24/7 న్యూస్ ఛానల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో సార్, ఇప్పుడు మనం చర్చించుకున్నట్టుగా ఈ లైంగిక సమస్యలు ఎన్ని తరతరాలుగా ఎన్ని చెప్పినా, ఎంతమంది చెప్పినా కూడా మళ్ళీ అవే సందేహాలు, అవే డౌట్లు. మన చిన్నప్పుడు సమరం గారి సలహాలు చదివే వాళ్ళం. ఎన్ని చదివినా మళ్ళీ డౌట్లు అలాగే ఉంటున్నాయి. సో ఎట్లా సార్ వీటిని పరిష్కరించడం? మొదటిగా అసలు సమస్య ఏముంది? ఎస్, చాలా మందిలో ఉన్న కామన్ కన్ఫ్యూజన్ అంటే అంగస్తంభనకి శీఘ్రస్ఖలనానికి. ఎస్, ఇదే రెండు. ఈ రెండు సమస్యలు ఏదో చాలా ఎక్కువగా ఉందని అనుకుంటుంటారు, వాళ్ళు భయపడుతుంటారు. బట్ చాలా చిన్న సమస్యలు ఇవి, చాలా ఈజీగా ట్రీట్ చేసేటి సమస్యలు. భయం అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ భయం ఫ్యాక్టర్, ఈ భయం ఒక్కసారి భయం నుంచి బయటకు వచ్చి హెల్ప్ తీసుకుంటే అన్నిటికంటే ఈజీగా ట్రీట్ చేసే సింపుల్. ఇది ఏది రోగం కాదు, ఇది ఓన్లీ ఒక టెంపరీ బ్లాక్. ఓకే, టెంపరీ వచ్చే సమస్య మాత్రమే, ఇది పర్మనెంట్గా ఉండే సమస్య కాదు. ఎటువంటి సమస్యకైనా అంటే ఎంత మేజర్ ఉన్నా దానికి చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు. అంటే ఏదైనా నేను సైన్స్ మాట్లాడుతున్నా, చాలా ఈజీ మెడికేషన్స్ ఉన్నాయి, ఈజీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అది ఫాలో అయితే ఎటువంటి సమస్య అయినా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు. ఒకటి, మనకి అవగాహన పెంచుకోవాలి. అసలు సమస్య ఏంటి, ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది, నా అలవాట్లు ఎలా ఉన్నాయి, ఇలా మల్టిపుల్ థింగ్స్ మైండ్లో పెట్టుకోవాలి. అవన్నీ ఒక్కసారి మనకు క్లియర్ అయితే మనకు ట్రీట్మెంట్ చాలా సింపుల్గా అయిపోతుంది. సార్, ఇప్పుడు పోర్న్ వీడియోలు అందుబాటులోకి వచ్చాయి, అందరికీ విపరీతంగా చూసేస్తున్నారు. దాంట్లో ఒక్కొక్కడు 15 నిమిషాలు 20 నిమిషాలు చేస్తాడు, ఒకడైతే గంట చేస్తాడు. అది చూసి అందరూ ఏమనుకుంటారంటే, ఓడి అమ్మ ఇంత చెయ్యాలేమో, ఇంత చెయ్యకపోతే నాకు సామర్థ్యం లేదేమో అనుకుంటారు. అసలు యాక్చువల్ సెక్స్ టైం ఎంత సార్ అసలు? సో సగటు ఇది చూసే లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి అయినా కానీ 3 నిమిషాల కంటే ఎక్కువ చేస్తుందంటే అది అబ్సల్యూట్లీ నార్మల్. 3 నిమిషాల కంటే తక్కువ ఉంటేనే చిన్న షార్ట్ స్పాన్ అంటాం. 3 minutes చేస్తే చాలు. సాటిస్ఫైడ్గా సెక్స్ చేయడం ఇంపార్టెంట్, కానీ ఎక్కువసేపు సెక్స్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఎక్కువసేపు సెక్స్ చేసే సామర్థ్యాలు ఇవన్నీ వీడియోస్లలో మల్టిపుల్ షార్ట్స్లో తీస్తారు, లేకపోతే మేము అంగానికి కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఇస్తుంటాం వాళ్ళ పర్ఫార్మెన్స్ పెంచడానికి. అదికి తప్ప నార్మల్ మనుషుల్లో 3 నిమిషాలు చేస్తే అబ్సల్యూట్లీ నార్మల్. ఎవరికైనా 3 నిమిషాల కంటే తక్కువగా వస్తుంది అంటే సింపుల్గా దానికి స్ఖలన సమస్యలు కానీ స్తంభన సమస్యలు కానీ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి సింపుల్గా ట్రీట్ చేసేయచ్చు. సార్, ఇంకా కొంచెం డీప్గా అడుగుతాను. 3 నిమిషాలు అంటే అది ఏ సమయం అంటే ఎంటైర్ రొమాన్సా లేదంటే? సో అంటే దీనికి డెఫినేషన్ ఎట్లుంటుంది అంటే 20 strokes. ఓకే, అంగం యోనిలోకి పోయినప్పటి నుంచి 3 minutes అన్నా లేకపోతే 20 strokes అన్నా, ఒక మనిషి 1 నిమిషంలో ఆ 20 strokes చేసేసింది అనుకోండి, అది కూడా నార్మలే. 20 strokes కంటే తక్కువగా ఉంటేనే సమస్య. 20 strokes కంటే ఎక్కువ అబ్సల్యూట్ నార్మల్. సరే, నాకు 20 కంటే తక్కువగా ఉంది, అప్పుడు ఏం చేయాలి? అది కూడా చాలా సింపుల్ ప్రాబ్లం. దాన్ని స్ఖలన సమస్య అంటే ఆ ఎగ్జైట్మెంట్తోని కానీ లేకపోతే మీకున్న చాలా మంది యంగ్స్టర్స్లో, నా దగ్గరకు వచ్చే యంగ్స్టర్స్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైం సెక్స్ గోవర్స్ అన్నమాట. అయితే గర్ల్ ఫ్రెండ్తోని కానీ లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సార్ సెక్స్ చేద్దాం అనుకున్న ఇట్లా అంగం గట్టిపడ్డది, యోనిలోకి ఇట్లా పోయే ముందే నాకు అవుట్ అయిపోయింది సార్. కొన్నిసార్లు అమ్మాయి నన్ను టచ్ చేయగానే అవుట్ అయిపోయింది సార్. ఇది కూడా వెరీ వెరీ నార్మల్. ఇందులో ప్రాబ్లం ఉందని కానే కాదు, అది మీ ఎగ్జైట్మెంట్. అది ప్రతి ఒక్కరికి జరిగే ఉంటుంది. ఇప్పుడు మీ ఫాదర్కి జరిగి ఉంటుంది, ప్రతి ఒక్క మగవానికి ఏదో ఒక టైంలో ఇది జరిగే ఉంటుంది.
అది సమస్య కాదు. Okay. అట్లా మల్టిపుల్ టైమ్స్ ఒక 20 టైమ్స్ కంటే ఎక్కువైనప్పుడే నేను ఒక సమస్య కింద ఆలోచిస్తాం. రైట్. ఒక్కసారి ఒత్తిడి ఉండొచ్చు, ఒకసారి ఇట్లా వెరీ అట్లా. కామన్, వెరీ వెరీ కామన్. రైట్. అది మీరు బయట మీరు దాంట్లోకి వెళ్ళి బయటకు రావాలి. అదేదో అయిపోయింది, ఎస్ ఇట్స్ కామన్. ఎక్కువ మంది మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి పేషెంట్ మా దగ్గరికి రావడానికి మేజర్ కారణం వాళ్ళ వైఫ్ వాళ్ళ పార్ట్నర్ ఉంటారు. అంతే కదా. ఎందుకంటే వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు ఈ ప్రాబ్లం. కరెక్ట్. అవును. ఇంకోటి ఉమెన్ కానీ అమ్మాయిలు కానీ గుర్తుపెట్టుకోవాలి, సెక్స్ అనేది ఒక ఇద్దరు పీపుల్ మధ్యలో అండర్స్టాండింగ్. కరెక్ట్. అదేదో మొనోటనస్గా ఉండదు, అంటే ఏదో వస్తుండ్రు ఒక చేస్తుండ్రు బల పరీక్ష లాగా ఉండకూడదు. జస్ట్ మీరు 1 minute చేసినా Okay. హ్యాపీగా ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తే బెస్ట్. ఎవరిలో అయితే ఫాస్ట్గా స్కలనం అయిపోతుంది అనుకుంటారో అట్లాంటి వాళ్ళు ఫోర్ ప్లే ఎక్కువ చేస్తే దాన్ని కూడా సెట్ సెట్ అయిపోతుంది. అయిపోతుంది. సూపర్. చాలా మంది ఒక నోషన్లో ఉంటారు సార్, ఏంటంటే మందు తాగి అంటే మద్యం తీసుకొని చేస్తే ఎక్కువసేపు చేయొచ్చు అని ఒక దాంట్లో ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? సో దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఓకే. మత్తు తాగితే అంటే ఆల్కహాల్ తీసుకుంటే డిజైర్ పెరుగుతుంది, ఒట్టి డిజైర్ అంటే కోరిక, సెక్స్, అరే అలా నేను సెక్స్ చెయ్యాలి అనే కోరిక పెరుగుతుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అంగం గట్టిపడదు. ఓ. మన మైండ్లో నేను చాలా బాగా సెక్స్ చేస్తా అనుకుంటా, కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బ్రెయిన్లో సెంటర్స్ ఉంటాయి, అది యాక్టివేట్ కావు. సెక్స్కి కావాల్సిన సెంటర్స్ యాక్టివేట్ కావు. ఓకే. మనకు ఆ టైంలో ఆ పటుత్వం రాదు, అంత Okay. పటుత్వం రాదు. అబ్బాయి ఏమనుకుంటాడు, అరే నేను చాలా బాగా సెక్స్ చేస్తున్నాను, అమ్మాయిలకు అర్థమైపోతుంది అచ్చా, వీడు తాగేసి వీడు తాగేసి ఏదో చేస్తామని ప్రయత్నిస్తారు కానీ ఏమైతలేదు. అబ్బాయిలలో మనకి ఆల్ మెన్ మనకి యోనిలోకి పోతుంది, బలంగా పోతుంది అనుకుంటాం తప్ప మనకు ఒక ఐడియా ఉండదు. ఫీమేల్ పార్ట్నర్స్కి అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇది అవుతుందా లేదా, అవును. అసలు క్వైటస్ అంటే సెక్స్ జరుగుతుందా లేదా అని వాళ్ళకి అర్థమవుతుంది. అవును. సో ప్లీజ్ ఎప్పుడైనా మీరు సెక్స్ మందు తాగిన సెక్స్ చేయాలనుకుంటే బెటర్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఓకే. ఒకటి మీ పరువు పోతుంది, అవును. రెండోది ఒకవేళ తాగి సెక్స్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ సెక్స్ చేయండి, తర్వాత మందు తాగండి, ఓకే. అది ఇంకా బెటర్. ఓకే. ఎందుకంటే ఈ సెక్స్ ఈ రెండుకి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. అవును. చాలా మందిలో ఇదే మీరు అన్న క్వశ్చన్ 100% చేయండి. నాకు ఒక 100 మంది సార్ తాగినప్పుడు బాగానే ఉంటుంది సార్, అదే కదా అది నేనంట నువ్వు అది అనుకుంటావు, అనుకుంటా అక్కడ జరగదు. ఓకే. ఎందుకంటే మాకు సబ్జెక్ట్ తెలుసు, చూస్తుంటాం రెగ్యులర్గా, అవును. చాలా పేషెంట్, చాలా రీసెర్చ్ పేపర్స్ చదివినాం. అవును. ఇదంతా మనకి ఒకటే డిజైర్ పెరుగుతుంది కానీ పర్ఫార్మెన్స్ ఉండదు. ఉండదు. సో ఫిక్స్ అయిపోండి, కోరిక కావాలన్నా పరువు కావాలన్నా అంతే. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.